So are you seeing the screen right now? The screen low. Are you able to see me? Right. So don't worry. I'll be sharing this PPT in the group or Google Classroom. Google Classroom ద్వారా కూడా మీరు ఆ పాస్వర్డ్ పెడతాను. మీరు చేయవలసిన పని ఏంటంటే మీ జీమెయిల్లోకి వెళ్ళండి, లేదా గూగుల్ క్లాస్ రూమ్ అని గూగుల్లో టైప్ చేయండి. అక్కడ జాయిన్ క్లాస్ అనేది ప్రెస్ చేసి మీకు ఒక పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ పంపిస్తారు క్లాస్లో. దాన్ని మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మీరు ఆటోమేటిక్గా నా క్లాస్లోకి వస్తారు, గూగుల్ క్లాస్ రూమ్. వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీ, వీఆర్ టెస్టింగ్ ఇట్. there are so many apps, applications చాలా ఉన్నాయి. We are using Zoom and we have Webex too. ఒక్కొక్క అప్లికేషన్ లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి. ఓకే, I'll deal that later. Right. So ఇండియాలో పౌల్ట్రీ సెక్టర్ ఏంటంట, 80% of the poultry is in organized sector, whereas 20% is unorganized sector, that is household rural type. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలు సెట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే రూరల్ ఏరియాలో సాధారణంగా మనం కొద్దిగా స్థలం ఉంటే చిన్న రేకుల షెడ్ వేసి మనం ఇళ్ళ కాడ కోళ్ల పెంపకాలు చేస్తూ ఉంటాం. దాన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని. సో ఇండియాలో పౌల్ట్రీలో 80% ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్, ఓన్లీ 20% ఇన్ అన్ఆర్గనైజ్డ్ హౌస్ హోల్డ్ సెక్టర్. రైట్. సో వాట్ ఈస్ ద డిమాండ్ ఫర్ పౌల్ట్రీ ఫీడ్? ఈ పౌల్ట్రీ ఫీడ్ ఏమిటి, దానికి ఎంత డిమాండ్ ఉందంటే, నౌ ఎందుకు పౌల్ట్రీ ఫీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్? బికాస్ ఎవ్రీ ఇయర్ ద ఫీడ్ ప్రొడక్షన్ ఈస్ 22 మిలియన్ టన్స్. 22 మిలియన్ టన్నుల పౌల్ట్రీ ఫీడ్ అనేది అవసరం. ఆ పౌల్ట్రీ ప్రొడక్షన్ లో ద ప్రొడక్షన్ కాస్ట్, nearly 70% of the production cost is borne by poultry feed. ఆ 70% ఫీడ్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక కోళ్ల ఫారాన్ని మెయింటైన్ చేయాలి అంటే, ఉత్పత్తి చేయాలంటే దానికి అయ్యే ఖర్చులో 70% ఖర్చు కేవలం కోళ్ల మేత నుండి వస్తుంది. ఆ మేతే ఖర్చు అవుతుంది. మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ ఓన్లీ ఫీడ్, ఓన్లీ మేత మాత్రమే. కాబట్టి the production cost is 70%. So that's the reason why many companies are establishing their own feed manufacturing units. అందుకని ఖర్చులు తగ్గించుకునే నిమిత్తం ఈ చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే కోళ్ల మేతను తయారు చేసుకుని, దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ కంపెనీస్ టు ప్రొడ్యూస్ ఫీడ్. మేత తయారీ కొరకు అవి కొన్ని కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఎందుకంటే బికాస్ ఈ పౌల్ట్రీ ఫీడ్ అనేది టోటల్ ప్రొడక్షన్ లో 70% ఖర్చు అవుతుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వి డిజైన్ దిస్ కోర్స్, బికాస్ దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఎ ఫీడ్ ఆన్ యువర్ ఓన్ టు రెడ్యూస్ ద ఫీడ్ కాస్ట్. ఈ కోర్స్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, యూ కెన్ ప్రొడ్యూస్ ది పౌల్ట్రీ ఫీడ్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ కెన్ కల్టివేట్ a small farm of birds at your home, and you can prepare your own feed at home. That is the purpose of designing this course. And the purpose of this course is to provide a basic knowledge of different kinds of feeds for broiler and layers. మనం చెప్పుకున్న పౌల్ట్రీలో బ్రాయిలర్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి. లేయర్స్ మీన్స్ ద బర్డ్స్ విచ్ రేర్ ఫర్ లేయింగ్ ఎగ్స్, కేవలం గుడ్లను పెట్టడానికి మాత్రమే పెంచే వాటిని లేయర్స్ అంటారు. మాంసం ఉత్పత్తి కోసం చేసే వాటిని బ్రాయిలర్స్ అంటారు. The feed that we are going to give for layers is different for the feed that we provide for broilers. Broilers ఇచ్చే మేత యొక్క కాంపోజిషన్ వేరు, లేయర్స్ ఇచ్చే మేత యొక్క కాంపోజిషన్ వేరు. And there is a huge sector
huge demand for pedigree sector. You know what is pedigree? Pedigree అంటే పెంపుడు జంతువులకి పెట్టే ఆహారాన్ని పెడిగ్రీ అంటారు. చూడండి చాలా మంది ఇళ్లలో ఆక్వేరియం రూపంలో చేపలు పెంచుకుంటారు, వాటికి మేత తయారీ, దాన్ని పెడిగ్రీ అంటారు. అలాగే చాలా మంది కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటారు, వాటికి కూడా మేత తయారు చేసి రెడీమేడ్గా ఇస్తారు. కొంతమంది పక్షుల్ని పెంచుకుంటారు, వాటికి కూడా తయారు చేయబడిన మేత మార్కెట్లో దొరుకుతుంది. ఈ విధంగా పెంపుడు జంతువులకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసే ఆ పరిస్థితి, దాన్నే పెడిగ్రీ అంటారు. సో పౌల్ట్రీ ఫీడ్ కమ్స్ అండర్ pedigree sector, and in the coming years the demand for poultry feed is going to increase, because as I told you earlier, the growth rate in the poultry sector is right now is 8%, but within 5 years the growth rate in poultry sector is going to double. రెట్టింపు పెరుగుదల రేటు 2024 రాబోతుంది. కాబట్టి ఈ పౌల్ట్రీ సెక్టర్ లో ఉన్న హ్యూజ్ డిమాండ్ దృష్ట్యా పౌల్ట్రీ ఫీడ్ తయారీకి చాలా స్కోప్ ఉన్నది. కొద్దిగా పెట్టుబడి ఉంటే మీ ఇంటి వద్దే మీరు ఈ పౌల్ట్రీ ఫీడ్ ని తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి కోళ్ల ఫారాలకి మనము పంపిణీ చేయవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ పౌల్ట్రీ ఫీడ్ ఎందుకు అంటే ఇన్ the coming years there is a lot of demand for poultry products. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పౌల్ట్రీ ప్రొడక్షన్, పౌల్ట్రీ చాలా డిమాండ్ ఉంది. ఎవ్రీ డే ద పౌల్ట్రీ మీట్ కన్సంప్షన్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. ద రీజన్స్ ఇస్ అర్బనైజేషన్, పట్టణీకరణ, అండ్ చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్. చాలా మంది ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. We are eating, making non-veg products as a part of our diet. We are giving more priority to non-veg, and hospitality sector is increasing day by day. Hotels ద్వారా, restaurant ద్వారా ప్రజలకు కావాల్సిన రుచికరమైన ఆహార పదార్థాలు రావడం, టీవీల ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా వివిధ రకాల వంటకాల గురించి ప్రతిరోజు అనేక ప్రోగ్రామ్స్ ని టెలికాస్ట్ చేయడం, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆహారానికి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్, ఈ భూమి మీద మనుషులున్నంత కాలం వారికి ఆహారం అవసరం, నంబర్ 1. రెండోది, జనాభా పెరుగుతున్న కొలది ఆ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహార పదార్థాల డిమాండ్ కూడా పెరుగుతుంది, ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి పౌల్ట్రీ సెక్టర్ లో, ఆహార రంగంలో ప్రతిరోజు రోజు రోజుకి ధర డిమాండ్ పెరుగుతుంది. So there is a lot of demand, number 1. Number 2 is increase in population demands increased food productivity. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహార ఉత్పత్తి కూడా పెరగాలి, అందరికీ కావాల్సిన మాంసాన్ని ఉత్పత్తి చేయాలి. అండ్ అర్బనైజేషన్, అందరూ పట్టణాల్లో నివసించడం వల్ల కూడా అక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ అందుబాటులో ఉండడం కూడా ఆ ఫుడ్ పౌల్ట్రీ కన్సంప్షన్ పెరుగుతుంది, ఆ చికెన్ సంబంధిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. అండ్ ఇంక్రీజ్డ్ అవేర్నెస్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్, సమతులన ఆహారం గురించిన అవగాహన అందరిలో పెరుగుతుంది. అంటే తీసుకునే ఆహారంలో ఆ ప్రోటీన్స్, మాంసకృతులు, లిపిడ్స్, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, ఇవన్నీ తినే ఆహారంలో ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్నటువంటి స్పృహ, అవగాహన ప్రజల్లో పెరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ని తీసుకోవడం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మార్కెట్ లో ఈ యొక్క ప్రోటీన్ లేదా పౌల్ట్రీ ఉత్పత్తులు చాలా తక్కువ రేటుకే, ఒక 4 రూపీస్కే యూ కెన్ గెట్ అన్ ఎగ్, ఒక 4 రూపాయలకి కొడుకుంటుంది. అండ్ ఇటీవల కాలంలో కరోనా సందర్భంగా 50 రూపాయలకి, 60 రూపాయలకే చికెన్ దొరికింది కేజీ. అతి తక్కువ ఖర్చులోనే శ్రేష్టమైనటువంటి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇంటికి ఎవరైనా సరే గెస్ట్ వచ్చినా సరే వెంటనే మనం ఉండేది చికెన్. సో ఆ విధంగా తక్కువ కాస్ట్ లో ఉండడం వల్ల, డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల పౌల్ట్రీ రంగంలోనికి చాలా స్కోప్ ఉంది. ఇంకొక స్టాటిస్టిక్ చూస్తే 62% ఆఫ్ మీట్ కన్సంప్షన్ ఇన్ ఇండియా కన్స్యూమ్డ్ బై ఓన్లీ 10 సిటీస్ ఓన్లీ. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కోడి మాంసంలో 62%, 62% కేవలము భారతదేశంలో ఉన్న 10 పట్టణాల్లో ఉన్న ప్రజలు మాత్రం తింటున్నారు. See how wonder it is. Only top 10 cities like Delhi, Mumbai, Kolkata, Hyderabad, Chennai, Bangalore and Cochin, ఇట్లాగా
భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 సిటీస్ భారతదేశంలో ఉన్నటువంటి పౌల్ట్రీ ప్రొడక్షన్ 62% ఆఫ్ మీట్ ఈజ్ కన్స్యూమ్డ్ బై 10 సిటీస్. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కోడి మాంసంలో 62% కేవలం 10 పట్టణాల్లో ప్రజలు మాత్రమే భుజిస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెరీ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. అండ్ ద రిమైనింగ్ ఇండియా small cities and villages, they consume remaining 38% of meat. 38% of meat is consumed by the remaining other cities and villages. So that is the reason why there is a lot of demand for poultry sector in India. కాబట్టి ఈ పౌల్ట్రీ సెక్టర్ లో చాలా విస్తృతమైన అవకాశం. దట్ ఇస్ రీజన్ వై గవర్నమెంట్ కూడా ఏం చేసింది అంటే ఆ యొక్క సిలబస్ లో, డిగ్రీ విద్యార్థుల సిలబస్ లో పౌల్ట్రీ ఒక ప్రత్యేకమైన పేపర్ గా ఇంట్రొడ్యూస్ చేసింది. పౌల్ట్రీ సెక్టర్ ఒక ప్రత్యేకమైన పేపర్ గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద డిమాండ్ వీ హ్యావ్ ఇన్ ద పౌల్ట్రీ సెక్టర్. And so that is the end of the class. Can you open up ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేయండి. I want to see you all face to face. Hello. Hello. And I'm going to share this recorded lesson. వీలైతే ఈ యొక్క రికార్డెడ్ లెసన్ మళ్ళీ క్లాస్లో నేను షేర్ చేస్తాను. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు వినొచ్చు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద పీపీటీని కూడా నేను షేర్ చేస్తాను. ఐ కెన్ టేక్ డౌన్ ద నోట్స్. దిస్ ఇస్ అన్ ఇంట్రొడక్టరీ క్లాస్. అంటే పౌల్ట్రీ రంగము గురించి అవగాహన అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్, దట్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ద పౌల్ట్రీ, కోళ్ల పరిశ్రమ గురించిన starting lesson. And tomorrow I am going to deal about dietary requirements. ఇప్పుడు కోడి మేత తయారు చేయాలి అంటే you should know the diet of a bird. ఆ పక్షికి ఉన్నటువంటి food habits తెలుసుకోవాలి. So that is the reason why tomorrow I am going to deal about the balanced diet, about what a bird needs. That is tomorrow's lesson. And day after that, can you switch on your videos in your mobile? ఇంకా చాలా మంది ఆన్ చేయలేదు. I want to see all of you. If you have any doubts now, you are free to ask. Hello. 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 Sir, నేను సార్ మహర్షిని మాట్లాడుతున్నాను. Yes, Maharshi, please. సార్ కేఎఫ్సి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు సార్? అప్పుడు నాకు వాయిస్ రాలేదు. అంటే నేను సాధారణంగా ఎవరైనా ఈ కేఎఫ్సి గురించి తెలుసా విన్నారని అడిగి జస్ట్ ఇంట్రడక్షన్, నథింగ్. ఓకే ఓకే హౌ సార్, అందులో కూడా ఇప్పుడు కేఎఫ్సిలో కూడా ఇప్పుడు చాలా వరకు లైక్ స్పాయిల్ అయిపోయిన చికెన్ అది పెడుతున్నాను అన్నారు సార్. అది ఇప్పుడు జనాలు గుర్తుపట్టడం వల్ల సార్, అది అంటే వాళ్ళు తినేస్తున్నారు కానీ బట్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సార్, పాడైందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సార్. వాళ్ళు అది వాళ్ళకి తెలియదు కదా, అంటే లోపల ఎవరైతే కుకింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎలాగ ఉంది అనేది. బట్ పీపుల్ దే కెనాట్ అండర్స్టాండ్ అది ఎలాగ ఉంది ఏంటి అనేది. యా, జస్ట్ బై టేస్ట్ యు కెన్ టెల్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. అవునా కదా, మనం ఆ రుచి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే యూ కెన్ రైజ్ ఏ కంప్లైంట్ టు ద గవర్నమెంట్. అక్కడ మన ఫుడ్ అండ్ అడల్టరీ ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ ఊర్లో. మీకు ఏమైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా మీరు వారిని కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, సో every day 9 to 10 we are going to have class and I'm going to share the PPT, and today evening I'll post one link where you have 5 questions and you need to answer those 5 questions. ఈ రోజు నుంచి ఏ క్లాస్ లో ఏమైతే చెప్పానో అదే మీకు క్వశ్చన్స్ దాంట్లో అడుగుతాను. You have to, that is a multiple answer, you have to submit an answer which will be recorded, and I'll also try to share the
link of this recorded class so that those people who missed it, they can listen. Today's work, today only. And so now we have different apps, like we have Zoom, we have WebEx, we have Google Meet. But the problem in Zoom is 30-40 minutes తర్వాత automatically class disconnect అవుతుంది. It's a free version. WebEx, it is unlimited time, but login కి the time తీసుకుంటుంది, కొంచెం ఇబ్బంది. అంటే try to install WebEx if it is possible. We'll go through WebEx, or we can also go through Google Meet. Google Meet is another application where uninterrupted class. We'll try it, those two also. You have any doubts? ఇంకేమైనా doubts ఉంటే మీకు అడగచ్చు. And within 2 minutes I'm going to close this class, because up to 10 o'clock is my schedule. After 10 to 11 it is another class. మీ అందరూ షెడ్యూల్ వచ్చిందా, టైం టేబుల్ in your groups? సార్ వచ్చింది సార్. Yes, sir. Okay, so follow that schedule. How many of you joined more than one course? ఒకటి కన్నా ఎక్కువ కోర్సు జాయిన్ అయ్యారా లేదా? ఓకే, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ప్రతి క్లాసులో మీకు టెస్ట్ పెడతారు. యు గో త్రూ ద టెస్ట్. ఈ 1 week కంటిన్యూ అవ్వండి. at the end you'll get a certificate. You'll have an exam and a certificate. Consistency is important. నిలకడగా అటెండ్ అవ్వాలి. కొన్నిసార్లు మనకి నెట్వర్క్ లో ప్రాబ్లం వల్ల వినలేకపోవచ్చు. అటువంటి వారి కొరకు నేను లింక్ షేర్ చేస్తా. బట్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఈ రోజు వచ్చిన వారి కంటే రేపు ఎక్కువ రావాలి. We have 75 to 80% in the class right now, but only 30 people joined in the class. I don't know what happened remaining 50 people. Okay, if you have any doubts, just send me a message. Okay, any doubt? Banu? No, sir. Hello. Hello. Yes, Maharshi. Sir, just now I have seen a message in our group, sir, that I think so. అది చాలా మంది కొంతమంది వాయిస్ రావట్లేదు అంటున్నారు సార్. Yeah. Okay. అది నెట్వర్క్ ప్రాబ్లం. నెట్వర్క్ ఒకటి కిందన చాలా మంది ఇది ఆన్ చేయాలన్నట్టు వస్తుంది. ఒకసారి వాయిస్ రావాలంటే అది ఆన్ చేసి గ్యాస్ జరుగుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న మైక్ ని మ్యూట్ లో పెట్టండి. అందువల్ల మీ డిస్టర్బెన్స్, అంటే మీ ఇంట్లో ఫ్యాన్ తిరిగినా సరే ఆ ఫ్యాన్ డిస్టర్బెన్స్ క్లాస్ లోకి వస్తుంది. ఏ చిన్న డిస్టర్బెన్స్ ఎవరు మాట్లాడుకున్నా ఆ డిస్టర్బెన్స్ క్లాస్ లోకి వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్, టైమ్ అప్. We'll meet you tomorrow. Okay, sir. Thank you. Thank you for joining us. Thank you very much.